ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 యొక్క 7వ నెల జూలై నెల నుండి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు మొదటి పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం. అందులో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శనైశ్వర స్వామి వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, బృహస్పతి గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు, గురువు రవులు ఇద్దరు వచ్చేసి రవి కూడా వచ్చేసి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు వచ్చేసి వృషభ రాశి సంచారంలో ఉన్నారు. 29వ తేదీ 6 నెల వరకు వృషభంలోనే శుక్రుడు ఉంటాడు, తర్వాత మిథునంలోకి వస్తారు 29న. అలాగే 16/7 కర్కాటకంలోకి రవి వస్తాడు. అలాగే 26/7/25 మిథునంలోకి యొక్క శుక్రుడు వస్తాడు 26న. 28వ తేదీకి కన్యలోకి కుజుడు వస్తాడు. మా ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అలాగే యోగా థెరపీ, అలాగే ముద్రలు, ఏ ముద్రలో కూర్చొని ఏ నామ సంకీర్తనలు వింటే మీ యొక్క అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, హెల్తే కాదు, వెల్తే కాదు, రిలేషన్స్ కావచ్చు, వాటెవర్ మేబీ ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోవటానికి ఇక్కడ మీకు ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్, అస్ట్రాలజీ క్లాసెస్, యోగా క్లాసెస్, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గోచారంలో చూసేదానికి మీకు ఒక 20-30% మాత్రమే క్లారిటీ వస్తుంది. అలాగే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ జాతకంలో అనేకమైనటువంటి మార్పులు చేసి అందులో మీకు వృక్షశాస్త్రం కూడా అంతర్భాగం. మనం ప్రకృతి ఆరాధకులం కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది. ఆ చెట్లను పెంచుకోవడం మూలంగా కూడా మీ ఇంట్లో విపరీతమైనటువంటి ఆనందాలు చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వీరి పరిస్థితి ఏమి తీసుకున్నామంటే, ద్వితీయాధిపతి పంచమాధిపతి అయినటువంటి యొక్క బృహస్పతి వచ్చి మీకు అష్టమంలోకి వెళ్ళిపోయాడు, మిథునంలోకి వెళ్ళిపోయాడు. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో చిన్న చిన్న కలహాలు మీకు హెడేక్గా మారే అవకాశం ఉంది. హెల్త్ ఇష్యూస్ కూడా మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంచమంలో అంటే యూట్రస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు ఈయన 3వ ఇంటాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి అష్టమ శని ప్రభావం పోయింది, కానీ పంచమంలోకి వెళ్ళిన తర్వాత గైనక్ ఇష్యూస్ ఎక్కువయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం వారికి సంతానాలు ఏమి, పీసీఓడి ఇవన్నీ చాలా అనేక రకమైనటువంటి పీసీఓడితో పాటు కొన్ని గడ్డలు లాంటివి యూట్రస్లో రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శని రాహు ఒకే నక్షత్రంలో ప్రయాణిస్తున్నారు. పూర్వభాద్ర 3 పాదాలు కుంభంలో ఉన్నాయి, పూర్వభాద్ర 4వ పాదం మీనంలో ఉంది. ఒకే నక్షత్రం, రాశి మారారు కానీ నక్షత్రం ఒకటే. నక్షత్ర పరివర్తన జరిగింది కాబట్టి ఈ శని రాహు ఏం చేస్తారంటే ఆపరేషన్ సైట్ తీసుకెళ్ళటం, అక్కడ ఇన్ఫెక్షన్స్ సోకడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరేట్ చేస్తారు. దానికి తోడు పైపించి 6వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి 6వ ఇంట్లో ఉన్న కుజుడు మంచిదే. మీరు రాశిధిపతి పైపించి 6వ ఇంటాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, 6వ భావంలోనే ఉన్నాడు కాబట్టి కారకో భావనాశాయ అంటే ఏ భావంలో ఉంటే ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే కారకత్వ అతనిచ్చే కారకతాలను నాశనం చేస్తాడు. కాబట్టి మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఆపరేషన్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కొంచెం మెడిసిన్ అయినా మేమైనా ప్రభావాన్ని చూపుతుంది. ఏది ఏమైనా చిన్నదే కదా ప్రాబ్లం అని మీరు వెనకంజ వేయకండి. చిన్న సమస్యని ఏదైనా అనిపించిన ఇమ్మీడియట్గా మీరు ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కేతువు. వృశ్చిక రాశి వారికి కేతువు కుజుడు ఉన్నాడు. కుజుడు మీకు చెప్పాం కదా ఇలాగే. అయితే యోగా ఇటువంటి వాటి వాళ్ళపైన మీకు ఇంకా మంచి ఉద్దేశాలు, ఆలోచనలు వస్తాయి. నూతన శకానికి మీరు ఒక అడుగు ముందు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు చక్కని భవిష్యత్తు ఏర్పడడానికి, మనశ్శాంతి ఉండటానికి, భగవద్ కృప కలగడానికి, ఎన్నో బుక్స్ రాయడానికైనా, ఆధ్యాత్మిక చింతనలతోటి మీరు ఒక అడుగు ముందుకు వేయటానికైనా
కేతువు మీకు చక్కని ఫలితాన్నిచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు మెండుగా లభిస్తుంది. భర్త గారి ఆరోగ్యం కూడా బాగుండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న ఎటకేలకు దూసుకుపోయి మీరు అనుకున్న వాటిల్లో మీరు ప్రయోజనాన్ని పొందుతారు. వివాహాది శుభకార్యాలు, విందు వినోదాలు, పూజలు పునస్కారాలతో, ఆనంద గోష్ఠులతో మీరు ఈ 15 రోజులు కూడాను చక్కగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ చక్కని భవిష్యత్తుకు మీరే ముందడుగు వేసుకోండి. విశాఖ నక్షత్రం వాళ్ళు వచ్చేసి కనక పుష్యరాగం, అనురాధ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క నీలము, అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారు వచ్చేసి పచ్చ నూనె ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే స్టోన్ మారిపోతుంది, వృక్షం మారిపోతుంది, జపహోమాదులు చేసుకోవడం ఎంతో మంచిది. ప్రదక్షిణలు ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క స్టెప్పులో ఆచరిస్తున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఇక చిన్ముద్రలో కూర్చొని ఇక చిటికన వేల మీద తంబు పెట్టేసి వరుణ ముద్రలో కూర్చొని ఈ యొక్క తిరుమణాకుల ఈశ్వరుని మీరు ప్రవర్తించినట్లయితే మీకు శుభం కలుగుతుంది. మంగళవారం రోజు 3:30 నుంచి 4:30 మధ్యలో మీరు రాహు కాల పూజ చేసి దేవి క్రమాల స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ నివృత్తి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దశమంలో ఉన్న కేతు ఉద్యోగంలో ఫ్లెక్సిబిలిటీని అప్పుడప్పుడు కలగజేస్తుంటాడు. కాబట్టి సూర్య నమస్కారాలు, ఉండ్రాళ్ళు బుధవారం రోజు, అలాగే గరికెతోనూ ఉండ్రాళ్ళతోనూ పూజలు చేసి వినాయకుడిని ప్రసన్నం చేసుకున్నట్లయితే మనకి ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశిలో ఈ యొక్క మనకు ఆకుపచ్చ వినాయకుడిని పెట్టుకున్నట్లయితే మంచి జరిగే అవకాశం ఇంకా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. గమనించగలరు. స్వస్తి.